ఆత్మీయతలో ఎదగడం. ఒక 5 ఏళ్ల క్రితం వచ్చాం మందిరానికి, 10 ఏళ్ల క్రితం వచ్చాం మనం, లేదా ఒక 2 ఏళ్ల క్రితం వచ్చాం మనం. అంతకుముందు మన బుద్ధులు మంచివి కాదు, మన మాటలు మంచివి కాదు, మన చూపులు మంచివి కాదు. ఈ 5 ఏళ్లలో మన మాట, చూపు, నడక, ప్రవర్తన ఏమైంది? మంచిగా అయిపోయింది. కొంతమంది 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు ఎట్టున్నారో ఇప్పుడు అట్టే ఉన్నారు, ఏం మారలా. పైపెచ్చింగా 2 ఎక్కువైపోయాయి. ఆత్మీయతలో ఎదిగితే దేవునికి ఇష్టం. ఆత్మీయతలో ఎదగాలి. మీరు ఆ ఎఫెసీ 4:11-15 వచనాలు చూస్తే, క్రీస్తు విషయమై మనము అన్ని విషయములలో ఏమవుతాం? ఎదుగుదుము అన్నాడు. ఎదగాలండి. అయితే ఎదగాలంటే ఒదిగి ఉండే మనస్సు ఉండాలి. ఒక వ్యక్తి గొప్ప స్థాయికి వెళ్ళాలంటే తగ్గించుకునే మనస్సు ఉండాలి. ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో, బైబిల్ చెప్పిన మాటే, తనను తాను తగ్గించుకున్నవాడు దేవుడు ఏం చేస్తారు? వారిని హెచ్చిస్తాడు. ఏం తగ్గించుకుంటున్నాం మనం? అందుకే దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, ఎదుగుట అనేది దేవునికి ఇష్టం. ఆత్మీయతలో ప్రార్థన ఏముందండి? ఒక 6 నెలలు నాకు సండే స్కూల్ పసిబిడ్డలని ఇవ్వండి, చిన్న చిన్న పిల్లల్ని ఇవ్వండి, మీకన్నా బ్రహ్మాండంగా చేపిస్తాను, నాతో పెట్టండి వాళ్ళను. మేము ప్రార్థన బాగా చేస్తామని మీరు అనుకుంటే ఆ పిల్లలు నాకు ఇవ్వండి, పసిబిడ్డలను నేర్పిస్తాం వాళ్ళకు. అది కాదు. ఆత్మీయతలో ఎదగడము అనంటే మంచి లక్షణాలు అలవరుచుకోవడం. నేను ఆమె కన్నా బాగా ప్రార్థన చేస్తా, ఈయన కన్నా బాగా ప్రార్థన చేస్తా, ఆయన కన్నా బాగా పాడతా, ఈమె కన్నా బాగా పాడతా. ఈ పాడేది అందరూ పాడతారు, పాడు కాదు. ఆత్మీయతలో ఎదగాలి, గుణగణాలు మారాలి. అవునా? ఒక్క కోపముతో ఒక్క ఈ ఐగుప్తీని కొట్టి ఇసుకలో పూడ్చాడు. ఎవరు? మోషే. పారిపోయాడు. దేవుడు ఆ యొక్క అరణ్యములో ప్రత్యక్షమయ్యాడు. దేవుడు దర్శించగానే తన బ్రతుకు మారిపోయింది. మోషే ఇంకొచ్చి సేవ చేయన్నాడు. వచ్చాడు, సేవ చేయడానికి వచ్చాడు. ఇప్పుడు గంటకోడు సనుగుతాడు, గంటకోడు గొనుగుతాడు. గొనిగిన వాళ్ళందరినీ పట్టా 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 కొట్టింటే 40 సంవత్సరాల్లో రోజుకొకరి చొప్పున సంవత్సరానికి 365 ఇంటూ 40 సంవత్సరాల్లో 4 ఇంటూ 12,000 మొదలుకొని 1,20,000 మంది వరకు శవాలే ఉండేవి. కానీ దేవుడు చంపుతుంటే, దేవుడు శిక్షిస్తుంటే మోషే అడ్డుపడుతూ ఉన్నాడు. వద్దు ప్రభువా, ఆపో, వదిలే ప్రభువా, వదిలే, క్షమించి. లేదు మోషే నువ్వు పక్కకు రా, వాళ్ళని నేను చంపేస్తాను అని అంటే ఈయన ధూపం తీసుకొని అడ్డం పోతాడు. ఈయన ఒక కర్ర నిలబెట్టి, సర్పాన్ని నిలబెట్టి, అక్కడ చూడండి రా మీరు, ఏదో ఒక రీతిగా వారు బ్రతకడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాడంటే ఆత్మీయతలో మోషే ఎంతో ఎదిగాడు. దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వచ్చేది మనం ఎందుకు అనంటే, ప్రార్థన చేసుకుంటే కార్లు వస్తాయి, ఇండ్లు వస్తాయి, ఇంటి మీద ఇల్లు కడతాం, పొలాలు కొంటాం, స్థలాలు కొంటాం. దీని కొరకు కాదు మనం వచ్చింది, ఆత్మీయతలో ఎదగడానికి. ఇవన్నీ ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళినా ఆయనతో ఉండేటటువంటి చోటు శాశ్వతము అని సమాజానికి చాటి చెప్పడానికి. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, మీరడిగినను మీ భోగముల నిమిత్తమై అడుగుతున్నారు కాబట్టి మీకేమీ దొరకడంలా. ఇప్పుడు మీరేం చేయాలి? మీలో ఉన్న అసూయ, ద్వేషం అన్ని తీసివేయాలి. మేమన్నీ అట్టే పెట్టుకొని అడుగుతాం, దేవుడు మాకు ఇస్తున్నాడు అని అంటే, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇచ్చింది దేవుడో సైతానుడో కూడా ఆలోచించండి. దేవుడిచ్చిన దానికి ఎప్పుడూ అతిశయపడం మనం. దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి దావీదు అంటాడు, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది అన్నాడు.
దేవుడు ఇచ్చాడు కాబట్టి అంతగా తగ్గించుకున్నాడు. కానీ దేవుడు కాకోకుండా నా బలము చేతనే ఇవన్నీ కలిగాయి అనుకున్నాడు నెబుకద్నెజరు. అందుకే అన్నాడు, ఈ కోటలు, ఈ నగరులు ఇవన్నీ నా బలాధిక్యం వల్ల కలిగినవి కాదా అని అలాగ నిలబడుకున్నాడు ఒక్కసారిగా. వెంటనే దేవుడు అన్నాడు, నెబుకద్నెజరు గడ్డి మేరంగబోయిన బయటికి అని అన్నాడు. తగ్గించుకున్న వ్యక్తికి, హెచ్చించుకున్న వ్యక్తికి ఎంత తేడా ఉందో చూడండి. తగ్గించుకున్న దావీదు కుటుంబాన్ని దీవెనకరంగా మలిచాడు దేవుడు, ఆత్మీయతలో ఎదిగాడు కాబట్టి. హెచ్చించుకున్న నెబుకద్నెజరు తన కుటుంబము అంతరించిపోతూ వచ్చింది. తన కడుపున పుట్టిన బెల్షస్సరు ఒకే రాత్రిలో చచ్చిపోయాడు. 5వ అధ్యాయంలో మనం చూస్తాం దానియేలు గ్రంథంలో. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, ఏ రీతిగా దేవునికి ఇష్టకరంగా ఉంటే మనము అడిగినవి పొందుకుంటాము అని అంటే చెప్పండి. మొదటిదిగా ఆయనకు జనముగా ఉండుట, ఆయన బిడ్డలముగా ఉండుట ఆయనకి ఇష్టం. ఆయన బిడ్డలో మీరు సాతాను బిడ్డలో చూసుకోండి. నోరు తెరిస్తే అబద్ధాల బైబిల్ గ్రంథం చెప్పింది, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడు అన్నాడు. జనకుడు అంటే తండ్రి, కన్నవాడు అని. నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతున్నావా? నువ్వు వాని కొడుకు, వాని కూతురువే తప్ప దేవుని బిడ్డవు కాదు. వద్దు మనకు. నీతితో కూడినది కొంచెమైనా మేలు. మంచి మాటలు మాట్లాడదాం, ప్రేమ కలిగిన మాటలు. అబద్ధాలేంటి? అబద్ధాలతో ఏదో సాధిద్దాం అనుకుంది యెజబెలు. ఏమైంది? తను చచ్చింది, తన భర్తను చంపింది, తన పిల్లలందరినీ చంపింది. వీళ్ళందరికీ చావుకు కారణం ఎవరు? యెజబెలు అబద్ధమే. యెజబెలు అబద్ధమే. వాడేదో అమ్మని అన్నాడు, ఆహాబు ఏదో అలిగాడు, పోయి కూర్చున్నాడు, అయిపోయి అంతవరకు బాగానే ఉంది. అక్కడ శత్రుత్వం ఏమీ లేదు. కానీ యెజబెలు ఏం చేస్తుందంటే అబద్ధం పుట్టించి, ఇద్దరు అబద్ధ సాక్షులను పిలిపించి, వారితో చెప్పించి, వారిని చంపించి, వారిని ముద్ర వేయించుకొని, తను ఆక్రమించుకొని, ఇదిగో నేను చేసే చూడని మొగం దగ్గర ఏదో పెద్ద ప్రగల్భాలు పలుకుదామని అనుకుంది. ఏలియా వచ్చి అంటున్నాడు, బాగా గమనించండి, ఏలియా యెజబెలుతో మాట్లాడాల. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరితో మాట్లాడాడు? ఆహాబుతో. దేవుడు అవ్వతో మాట్లాడలే. ఎవరితో మాట్లాడాడు? ఆదాముతో. ఎందుకంటే స్త్రీలు దేవునితో సహా అబద్ధం ఆడగలిగిన చాకచక్యం కలిగిన వాళ్ళు. ఆహాబుతో దేవుడు ఏలియా ద్వారా చెప్పిస్తే పశ్చాత్తాపడ్డాడు కాబట్టి దేవుడు అన్నాడు, ఆహాబు కాలంలో ఈ శిక్ష వద్దు అన్నాడు. సహోదరులారా వినండి, పిల్లల కొంగులు పట్టుకొని నీతి న్యాయాలు లేకోకుండా ప్రవర్తించద్దు నా ప్రియమైన సోదరులారా. వీళ్ళకు బుద్ధి లేకపోయినా మీకైనా బుద్ధి ఉండాలి. బుద్ధి లేని పనులు మీరు చేయమాకండి. మీ భర్తలో వాళ్ళ మంచోళ్ళు అయి ఉండొచ్చు. నేను ఒక్క మాట చెప్తాను, భర్త శాపానికి కారణం నువ్వు కాకూడదు. ఆదాము అప్పటిదాకా నెమ్మదిగా బతుకుతున్నాడు. వాడికి నెమ్మది లేకోకుండా చెమట కార్చి అనేకమైన కష్టాలు పడ్డానికి కారణం ఎవరండి? అవ్వమ్మ. ఈరోజు మీ భర్తను అదుపు ఆజ్ఞ లేకుండా మీరు మాట్లాడుతున్నారు అనుకోండి, ఉన్న ఫలంగా వాడు చేస్తే మీరు ఎట్ట బతుకుతారు? ఎట్ట బతుకుతారమ్మా మీరు? మీరేం పెద్ద గవర్నమెంట్ ఉద్యోగస్తులు? మీరు ఎవరన్నా ఉన్నారు గవర్నమెంట్ ఉద్యోగస్తులు? ఒకవేళ మంచోళ్ళే లేండి వాళ్ళు, ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని ఎక్కువ ప్రేమించి మౌనం దాల్చారే అనుకుందాం, మీ ఇష్టానుసారంగా మీరు మాట్లాడారులే, ఉండే పరంగా నీ కొవ్వు అంచనానికి దేవుడు వాళ్ళకు చావొద్దులే. ఒకవేళ మంచంలో ఒక 4 నెలలు 5 నెలలు పడుకునే పరిస్థితి వస్తే 4-5 నెలల్లో ఏమవుతుంది కుటుంబం? స్త్రీలారా, నోరు జాగ్రత్త, జాగ్రత్త. ఆహాబు పతనానికి, కుటుంబ పతనానికి యెజబెలు కారణమైనట్టుగా నా ప్రియ సోదరులు మీరు కావద్దు. మీ భర్త మంచితనాన్ని చాతగానితనంగా తీసుకోవద్దు. నా సహోదరులారా, వాళ్ళు మంచి సలహాలు ఇస్తే తీసుకోనండి. మంచి సలహాలు అయితే తప్పకుండా తీసుకోనండి. ఈ లోకంలో మంచి సలహాలు ఇచ్చేది భార్య. తీసుకోనండి, సంతోషంగా తీసుకోనండి, కూర్చోనండి.
కూర్చొని ఒక వకీలు న్యాయాధిపతి మాదిరి మాట్లాడండి, దీనికి ఇలాగైతే ఇలాగ మాట్లాడి ఒక నిర్ధారణకు వచ్చి ఇది న్యాయము కదా అని అనుకున్నప్పుడు అక్కడ ఆగండి. అది న్యాయం కాదా అని తెలుసుకోవడానికి నా దగ్గరికి రండి. సేవకుడిగా రారలేను కొంతమంది నా దగ్గరికి, ఎందుకంటే సిగ్గు, పాపం సిగ్గు కాదు పొగరని చెప్తాను నేను. ఒక తండ్రిలాగా ఎన్నో కుటుంబాలకు మేలు చేసిన మేము మీ కుటుంబాలు చెడిపోవాలని కోరుకుంటామా? మేము కోరుకోమేము. 25 సంవత్సరాల సేవలో ఈ పులివెందుల్లోనే ఉన్నానండి. ఒక రూబేన్ అనేవాడి వల్ల మా కుటుంబం పాడైందని ఎవడో ఒక్కడు చెప్పమనండి, ఊరంతా, మన సంఘం కాదు, బయటలో ఎవరైనా చెప్పమనండి, అతను వచ్చి మా మధ్య సమస్య పెట్టాడని. సమస్యలు సంఘస్థులు కాకపోయినా వెళ్ళి ప్రేమతో కలిపిన వ్యక్తినండి నేను. మిమ్మల్ని ఎందుకు చెడగొడతాను? నీతిని నీతి అంటాను, న్యాయాన్ని న్యాయమే అంటాను. ఎవరు నాకేం కిరీటాలు పెట్టిన వాళ్ళు ఏమి లేరు. అందరూ దేవుని ప్రేమను బట్టి కలిగినది ఏదైనా ఇస్తే అది పరిచర్యకు హెచ్చించగా మిగిలింది మేము జీవిస్తున్నాం. కానీ నీతి న్యాయాలు తప్పి బతకూడదు. మరలా చెప్తున్నాను, సహోదరులు చాలా మందికి కుటుంబం అన్న తర్వాత సమస్యలు వస్తాయి, గొడవలు వస్తాయి. నేను నా భార్యను తిడతాను, నా పిల్లలను గద్దిస్తాను, కానీ నా గద్దింపు, నా యొక్క మందలింపు వెనక ఖచ్చితంగా సరి చేసుకోమని చెప్తాను. మరలా అది చేయకూడదని చెప్తాను. మరలా చెప్తున్నాను, చాలా చిన్న జీవితాలు, చిన్న జీవితాలు. భర్త మీ మాట వింటున్నాడని న్యాయం కానీ చేయమాకండి, నీతి మాలిని చేయమాకండి. మూడవది, పీచినోళ్ళారా, అందరు కాదు, కొంతమంది పీచినోళ్ళారా, దేవుడు మీకు ఇచ్చిన దానిలో దేవుని పనిలో కూడా గుప్పిలు విప్పండి. దేవుని పనిలో కూడా గుప్పిలు విప్పండి. ఒకరోజు ఖచ్చితంగా మనము పడిపోయినప్పుడు దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. మీకు ఒక్క మాట చెప్పి, చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. నాకు తెలిసిన ఒక బిడ్డ పెనుగొండలో ఉంది, బ్లెస్సీ అమ్మాయి పేరు. మేమందరం మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ పరిచయం, మీటింగ్కి వెళ్ళినప్పుడు మాకు పరిచయం. ఆ కుటుంబంలో 3 ఆడపిల్లలు ఉన్నారు, అమ్ము, బ్లెస్సీ, పింకీ, పాస్టర్ గారి కూతురు బెట్టి. సో ఆ కుటుంబంలో వివాహమైంది వీళ్ళిద్దరికి. ఫస్ట్ అమ్ముకు, తర్వాత బ్లెస్సీకి. బ్లెస్సీ మొదటి కాన్పులో అబార్షన్ అయింది, 7th month లో నా బిడ్డకు. బాగా ఏడ్చి ఆ యొక్క గర్భసంచి లూజ్ ఉండడం బట్టి ఇలాగ అయిపోయింది అని చెప్పి ఏడిస్తే, అమ్మ దేవుడు సాయం చేస్తాలే అన్నాం. కానీ వైద్యులు చెప్పారు, మరలా డెలివరీ అయినా ఇదే పరిస్థితి, అమ్మాయికి గర్భసంచి లూజ్ ఉంది, పిల్లలు నెలలు నిండిందాక ఉండరు అని చెప్పారు. మరలా ప్రెగ్నెంట్ అయింది, 7th month లోనే డెలివరీ అయింది. ముందు 7th month లోనే డెలివరీ కాకోకుండా అబార్షన్ అయిపోయింది, బిడ్డను తీశారు, చనిపోయింది. తర్వాత మళ్ళీ బాబు, వాడు కోతి పిల్ల మాదిరి అంత చిన్న పిల్లోడు. తీసుకెళ్ళి బెంగళూరులో ఒక హాస్పిటల్లో పెట్టారు. సో 50-50 ఛాన్సెస్ అన్నారు. ఎందుకు చెప్తున్నాను, ఒక్క మాట చెప్పి ముగిస్తా. సిరిసగ భాగం అవ్వచ్చు, కాకపోవచ్చు అని అన్నాడు. దాదాపు ఒక 1 నెల రోజులు పైబడి హాస్పిటల్లో ఉన్నారు. 6 లక్షల నుంచి 9 లక్షల దాకా డబ్బులు కట్టాలి. వాళ్ళ దగ్గర ఉన్న బంగారు అన్ని కుదవబెట్టుకుంటూ వచ్చారు. పాపం కొన్ని అమ్మేసుకున్నారు. లాస్ట్ లో వాళ్ళు డిశ్చార్జ్ చేయాలి అంటే ఒక స్థాయికి వచ్చాడు బాబు, డిశ్చార్జ్ అవ్వాలి. అప్పటికి దాదాపు ఒక 6 లక్షల నుంచి 9 లక్షలు కట్టారు. డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మళ్ళీ కొన్ని లక్షల రూపాయలు కట్టాలి. ఆ హాస్పిటల్ వాళ్ళు అప్పుడప్పుడు మనం చూస్తుంటాం న్యూస్లో, వాట్సాప్లలో, ఫేస్బుక్లలో, ట్విట్టర్లలో, మా చేయి దాటిపోయింది, మా బిడ్డ బ్రతకడానికి ఏమన్నా హెల్ప్ చేయండి అని అడుగుతారు. అలాగే పెట్టారు వాళ్ళు. ఒక గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ పంపించారు. ఫోన్లో చేయలే, పంపించారు. ఏదన్నా మీకు దేవుడు ప్రేరణ ఇస్తే మీరు
మా బిడ్డను డిశ్చార్జ్ చేసుకొని మేము వెళ్ళి బ్రతుకు తిరుగు వస్తున్నాను. ఆ రోజు మేము కూడా దేవుని సన్నిధానంలో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాం, చాలా ధారాళమైన మనసుతో గుప్పిలు విప్పాం. ఒక రాత్రి ఆ అమ్మాయి గ్రూప్లో పెట్టింది, 3వ రోజు డిశ్చార్జ్ అవ్వాలి. 3వ రోజుకు నాకు తెలిసింది, నేను మీకు చెప్పాను, మీకు తెలిసింది ఇంకొకరికి చెప్పారు. అలాగ చెప్పి వాళ్లకు కావలసిన లక్షల రూపాయలను అకౌంట్లో వేసారు. ఎవరి కొద్ది 1000, 2000, 20,000, 30,000 ఎవరి కొద్ది వాళ్ళు వేశారు. డిశ్చార్జ్ అయ్యే ముందుగా అంకుల్ బయటకు వస్తున్నాం, ప్రేయర్ చేయండి అని అన్నారు. సరే ప్రేయర్ చేసాం, ఇంటికి వచ్చాం. ఈరోజు వాడు చాలా బాగున్నాడు. ఇవన్నిటిని చూస్తూ ఉన్నప్పుడు ఆ బిడ్డ యవ్వన ప్రాయం నుంచి నేను చూశాను. అమ్మా నాన్న లేరా పాపకు? అమ్మా నాన్న లేరు. చిన్నప్పుడే చనిపోతే శీబమ్మ వాళ్ళు తెచ్చి పెంచుకున్నారు ఆ బిడ్డను. ఆ పిల్ల యవ్వనంగా ఉన్నప్పటి నుంచి ఆ చర్చిలో పాస్టర్ను కూడా మేము అడిగాం. ఆ ఊరందరిని కూడా అడిగితే వచ్చిన ఒక మంచి సాక్ష్యం ఏంటంటే, ఆ పిల్ల ఎప్పుడైనా పుట్టినరోజు అప్పుడు తల్లిదండ్రులు లేరు కదా, పక్కింట్లో ఆ ఇంట్లో బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు హ్యాపీ బర్త్డే అని చాక్లెట్స్ తీసుకుని వస్తే ఒక తండ్రి స్థానంలో ఇదిగో అప్పట్లో 50-100 రూపాయలు నువ్వు ఏదైనా కొనుక్కో అని ఇస్తే, అలాగే ఎత్తి పెట్టుకునేటటువంటి డబ్బులో ఎప్పుడు కూడా ఆ ప్రాంతానికి ఎవరైనా నాలాంటి సేవకులు వెళ్తే ఆ ఎత్తి పెట్టుకున్నది అంతా వాళ్ళకి ఇచ్చేది. ప్రేయర్ చేయండి అంకుల్. ఆ అమ్మాయి ఆ ప్రక్కన మన దగ్గర కూడా ఒక ముస్లిం వచ్చాడు, చార్లెస్ ఆయన, చనిపోయాడు, రిటైర్డ్ పోస్ట్ మాస్టర్. ఆయనకు ఒక పిచ్చి, బహుశా పిచ్చి నాకు కూడా అంటించాడు కొంత. ఏంటి అని అంటే, పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కొత్త నోట్లు ఇప్పించుకుంటాడు. కొత్త నోట్లు, పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా కొత్త నోట్లు ఇప్పించుకుంటాడు. ఈ కొత్త నోట్లు అమ్మాయికి ఇస్తాడు. ఏదో ఒక టైంలో అమ్మాయిది ఏదైనా కొనుక్కోమ్మా అని. ఆ బిడ్డ మీద ప్రేమ. ఒక 100, 200, 10 రూపాయల నోట్లు అయితే ఒక 10, 20. నేను ఎప్పుడన్నా పరిచయకు మాకు పరిచయం అయిన తర్వాత ఆ ప్రాంతానికి వెళ్తే ఆ కొత్త నోట్ల అమ్మాయి నాకు ఇస్తారు. నేను ఎవరికన్నా సేవకునికన్నా ఇవ్వాలా? మీరు నమ్మండి, ఆ పిల్ల ఎప్పుడూ ఒక 10 సంవత్సరాల క్రితం ఇచ్చిన 10 రూపాయలు, 20 రూపాయలు కొత్త నోట్లు ఈ రోజు కూడా నా బీరువాలు అలాగే ఎత్తిపెట్టుకున్నాను. తర్వాత ఉద్యోగం వచ్చింది ఆ అమ్మాయి. జగనన్న గవర్నమెంట్ లో ఒక జాబ్ వచ్చింది. జాబ్ వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఇంకొక మాట చెప్పాలి, వాళ్ళ బాబు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా, అప్పుడు ప్రారంభ దశలో 20,000 ఏమో ఇచ్చేవాళ్ళు, తర్వాత జగనన్న 30,000 ఎంతో చేశాడు. ఆ రోజుల్లో అంటే బాబు హాస్పిటల్లో 5-6 నెలలు ఉన్నప్పుడు కూడా ప్రతి నెల 1000 రూపాయలు కానుక పంపించేది అమ్మాయి. అమ్మ ఇప్పుడు హాస్పిటల్లో బాగలేదు కదా అంటే, మేమిచ్చే అర్పణ, మీ ప్రార్థన మాకు దీవెన. నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ఎప్పుడు దేవుని పాదాల చెంత గుప్పిలి విప్పడం. తనకు అవసరమైనప్పుడు, బహుశా తను ఇప్పటిదాకా కలిపి కూడా, ఒకవేళ సేవకులకు తన ఉద్యోగంలో ఇప్పటిదాకా కలిపి కూడా 1,00,000, 2,00,000 ఇచ్చింటుందో లేదో నాకు తెలియదు. అంతకన్నా ఎక్కువ ఇచ్చిందో కూడా నాకు తెలీదు, అందరికీ కలిపి. కానీ తన బిడ్డ ఆరోగ్య విషయంలో, తన కుటుంబ విషయంలో దేవుడు సమృద్ధిగా విత్తాడు అని అంటే, ఒక్కటి ముందు ఇలాగ చేయి చాచింది కాబట్టే కావలసినవన్నీ ఇప్పుడు తీసుకుంటా ఉంది. దేవుని బిడ్డలారా, మన చర్చిలో ఒక అమ్మాయి అనింది నాతో, ఒకరు కాదు 2-3 అన్నారు, అంకుల్ మేము చదువుకోవాలి అంకుల్, చదువుకొని ఒక ఉద్యోగం తెచ్చుకొని ఇదే మందిరంలో మేము కూడా మీకు కానుకిచ్చి ప్రార్థన చేయించుకోవాలి అంకుల్. సలోమి, షర్మిల ఇలాగన్నారు నాతో, మేము చదువుకొని ఉద్యోగం చేసి మేము కూడా ఇవ్వాలి. ఇప్పుడు మీరు ఇవ్వలేరు, అమ్మ వాళ్ళు ఇస్తే కానుకతో, నా బిడ్డలైనా మీరైనా. కానీ దేవుని ప్రియబిడ్డలారా, దేవునికి ఇచ్చింది ఏది కూడా ఎలాగొస్తుందో తెలుసా?
రెట్టింపుగా వస్తుంది. అయితే న్యాయమైనదై ఉండాలి, నీతి కలిగిందై ఉండాలి. మీ కానుక కన్నా ముందుగా మీరు రక్షించబడాలి. సొంత జనము కావాలి. మీరు రక్షించబడకోకుండా మీరు ఎంత అర్పించిన అర్పణ నో యూస్. రక్షించబడితే మీరు ఆయన బిడ్డలు అయిపోయారు. ఇప్పుడు ఆయన బిడ్డలైన మీరు నీతి న్యాయములను అనుసరిస్తూ మీ రాబడి ఆయనకి ఇస్తూ ఉన్నప్పుడు ఆత్మీయతలో అభివృద్ధి చేసి నిండారులుగా దీవిస్తారు. కాబట్టి ఎవరో నొప్పి పడాలి, ఎవరినో పొగడాలని మాటలు నేను చెప్పలేదు, కానీ ఇప్పటికే చాలా దినాలు గడిచిపోయాయి. మార్పు చెందండి, మార్పు చెందండి, ఆత్మీయతలో ఎదగండి. మీ కుటుంబాలతో సఖ్యత సమాధానాన్ని కలిగి ఉండండి. నేను ఎప్పుడైతే చెప్తాను, ఒక కుటుంబానికి తలలాంటి వాడు భర్త, భర్తకు తలలాంటి వాడు దేవుడు. ఆ దేవుడు లేకపోతే ఆ కుటుంబాన్ని ఎట్లా నడుపుకోవాలో భర్తకు తెలియదు. భర్త లేకపోతే కుటుంబానికి విలువ లేదండి, విలువ లేదు. ఎన్ని దారులు, ఎన్ని చూపులు, ఎన్ని అవమానాలు ఎదుర్కోవాలి. అందుకే సంసారపులోని సమస్యలు గడప దాటకూడదు. మీరు అరుచుకునేది 10 మంది దారెంబడితే వింటా పోతే రేపొద్దున మీరు ప్రార్థన చేసుకునేటప్పుడు నంగనాసిది దొంగముఖంది. రాత్రంతా మొగుని అదుపాజ్ఞ లేకుండా మాట్లాడి ఇప్పుడు చూడు ఎట్లా ప్రార్థన చేస్తుంది, ఏంటికి రే ప్రార్థన అని మిమ్మల్ని అనలేరు, కానీ మనసులో అనుకుంటారు. మరలా చెప్తున్నాను, చిన్న కుటుంబాలు మనవి. ఇలాగ దేవునికి ఇష్టకరంగా ఉండండి. మీ బిడ్డలను విడిచిపెట్టడు, మిమ్మల్ని విడిచిపెట్టడు, మనల్ని ఎవరిని విడిచిపెట్టడు. ఒకవేళ మనం కొంత కష్టపడ్డా తర్వాత వచ్చే కాలంలో ఆ నీతి న్యాయాన్ని బట్టి దేవుడు దీవిస్తాడు. మా నాన్న ప్రార్థన చేసేవాడు, ఎప్పుడు ప్రభు పాదాలు పట్టుకొని అది మాకు నేర్పించాడు. అలాగ నేర్చుకున్న వారిలో నేను, మా పెద్దన్న దేవుని పాదాలు పట్టుకొని నడుస్తూ వస్తున్నాం. మమ్మల్ని విడిచిపెట్టలే. ఆడపిల్లలు ఒక ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళు. సో వాళ్ళు కూడా ఈ ఊర్లో ఉన్నారు కాబట్టి ఇక్కడికి మందిరానికి వస్తూ దేవుని వాక్యాన్ని వింటూ ఉంటే వారిని పోషిస్తున్నాడు. వాక్యానికి భిన్నంగా ఉన్న వాళ్ళు చెడిపోయారు, పడిపోయారు, పాడైపోయారు. కాబట్టి దేవునికి ఇష్టంగా ఉంటే మనము అడిగినవన్నీ పొందుకుంటాం. లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. దేవా, కొందరికి మాత్రమే ఇష్టంగా ఉన్నాడు మొర్దెకై, ఎవరికి ఇష్టం లేక బ్రతికాడు యెహోరాము. నా ఇష్టమని బ్రతికాడు ధనవంతుడు, నీకిష్టకరంగా బ్రతికాడు హానోకు. హానోకు వారసుడే, హానోకు వారసుడే. చెప్పండి, నోవాహు. నోవాహు కాలములో నెమ్మదినిచ్చాడు. దేవుని బిడలారా, నువ్వు ఇష్టంగా ఉంటే దేవుడు నిన్ను విడిచిపెట్టడండి. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. నువ్వు కష్టంగా దేవుణ్ణి నొప్పిస్తున్నావా, అది నీ పిల్లల మీద, నీ కుటుంబం మీద దాడి జరగచ్చు. అది మనకు మంచిది కాదు. కాబట్టి జాగ్రత్త పరచబడదాం, ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేద్దాం. నీతి స్వరూపుడువైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు నాయనా. మీ లేఖనములో యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనములో, నాకు ఇష్టమైనది మీరు చేసిన ఎడల మీరు అడిగినది మీకు దొరుకును అన్నారు. తండ్రి, ఏంటి ప్రభువా మీకు ఇష్టం? మీరు నా స్వకీయ జనముగా ఉండుట. ఇంకా ఏంటి ప్రభువా మీకు ఇష్టం? నీతి న్యాయములను అనుసరించుట. ఇంకా మీకేంటి ప్రభువా ఇష్టం? మీ కష్టార్జితములో నశించిపోయే ఆత్మల కొరకై మీ సంపాదనను గుప్పిలి విప్పుట. ప్రభువా, ఇంకా ఏంటి మీకు ఇష్టం? మీరు ఆత్మీయతలో దినదినము ఎదుగుతూ క్రీస్తు వలె ఉండుట. అవును తండ్రి, ఈ ఇష్టాన్ని మేము చేయగలిగితే మా కష్టాలు తొలగించే దేవుడవు నాయనా. మా కష్టాలు తొలగించే దేవుడు. ఈరోజు ఎంత వాక్యం వింటున్నా, ఎంత ప్రార్థన చేస్తున్నా,
నీతికి న్యాయానికి భిన్నముగా యాకోబు 4:2-3 చెప్పబడినట్లుగా మత్సరము అసూయ చేత నిండి భోగేచ్ఛల కొరకు అవసరము లేకపోయినా అనవసరమైన వాటిని కోరుకుంటూ కష్టాలను కొని తెచ్చుకుంటున్న కుటుంబాల విషయమై ప్రార్థిస్తూ ఉన్నాం. దయగలిగిన తండ్రి, బిడ్డల జీవితాలు దీవెనకరంగా మలచబడ్డానికి, విన్న వాక్యానికి విధేయులై అపవాది వచ్చి గురుగులు విత్తక వాక్యము ఎత్తుకొని పోక మీ చిత్తములో బ్రతుకుటకు మీరు కృపనివ్వమని, ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.